కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెందుర్రు గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇక ఒకపాటి అంజిబాబు మాధురి దంపతులు స్వామివారి కరణ్యాస అంగన్యాస హోమాది పూజా కార్యక్రమాలు వేద పండితులచే నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీమాన్ అసూరి రంగనాథాచార్యులు మీడియాతో మాట్లాడారు. శ్రీ శివనాగేంద్ర స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం, సంతానం కోసం పరితపించే దంపతులకు ఎంతో మేలు కలిగించే సుబ్రహ్మణ్య హోమం వంటి విశేష పూజా కార్యక్రమాలు, శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి యొక్క దయను పొందే మార్గాలు, వేదపఠనం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల ఫలితాలు వివరించారు. అనంతరం జరిగిన మహా అన్న సమారాధన కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి పూజ, ప్రసాదం, అన్నప్రసాదం స్వీకరించారు. సుబ్రహ్మణ్య స్వామి వారి పుట్ట దగ్గర ఇది 6వ సంవత్సర వార్షికోత్సవ కార్యక్రమం. దీనిలో భాగంగా ఈరోజు విశ్వశాంతి లోక కళ్యాణార్థమై అన్నపూర్ణ విశాలాక్షి సహితుడైనటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం, అలాగే లోక కళ్యాణం కోసమై సుబ్రహ్మణ్య హవనం అనేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈ సుబ్రహ్మణ్య హవనం చేయటం ద్వారా లోకంలో ఏ విధమైనటువంటి ఉపద్రవాలు లేకుండా సకాలంలో మంచి వర్షాలు పడి పంటలన్నీ కూడా సుభిక్షంగా పండి సర్వజనులందరూ కూడా సుఖించాలి అని, ఈ భారతదేశమంతా కూడా మంచి అభివృద్ధి చెంది లోకంలో ఉండేటువంటి ప్రజలు, ప్రాణులు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అని ఈరోజు సుబ్రహ్మణ్య హవనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి పాల్గొంటున్నారు. ఈ సుబ్రహ్మణ్య హవనాన్ని సేవించుకున్నటువంటి వారికి సంతానార్థులకి సంతానం, వివాహం కాని వారికి వివాహము, ఇలా ఎవరెవరు ఏ ఏ కోరికతో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి.